ఒక సైన్స్ ఏంటో మన ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఐసర్వ్ అని చాలా గొప్ప సంస్థని 12 ఏళ్ల పాటు నడిపి దాన్ని చక్కగా ఒకసారి మంచి చేతిలో పెట్టేసి చాలా గొప్ప కంట్రిబ్యూషన్ సరే వారికి కార్తికేయ క్షమించాలి, మన గౌరవనీయ ఎమ్మెల్సీ ఫారూక్ గారు వచ్చారట. సారీ అండి, క్షమించండి. మీరు కూడా రండి సార్, మీరు రండి. దాదా ఇక్కడ కార్తికేయ. ఆయన నా గురువుని ఇలా థ్రిల్ చేద్దాం అనుకున్నాను. మీ అందరు సహకరించినందుకు సంతోషం, కృతజ్ఞతలు. ఇప్పుడు మన హార్డ్ వర్క్ హరీష్ రావు గారికి మనను ఉద్దేశించి చాలా చక్కటి సందేశాన్ని ఇవ్వాలని అందరికీ నమస్కారం. శర్మ గారు నా బాధ్యత ఇంకా బాగా పెంచారు. ఇప్పుడు వాసుదేవ్ శర్మ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నా బాధ్యత ఇంకా పెరిగిందేమో అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకు, మా ఐఫోకస్ టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా మీ అందరికీ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు కొంచెం జలసీ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకు అనిపిస్తుందంటే, మేము రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే మాకు ఎంతోమంది వాలంటీర్లు కావాలి, పోలీసు వాళ్ళు కావాలి, దాన్ని కూర్చోమని మేము సిగ్నల్స్ ఇస్తుండాలి, కింద ఎంతో మేనేజ్మెంట్ చేస్తే కానీ ఒక సభ జరగడం చాలా కష్టం. కానీ ఇక్కడ చూస్తే ఐఫోకస్కు ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఉన్నారా? ఆల్ ఆర్ వాలంటీర్స్. ఇంత అద్భుతంగా 14 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో ఐఫోకస్ అడుగు పెడుతుందంటే నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఐఫోకస్ బహుశా ఇది నేను థర్డ్ టైం ఐఎమ్ కమింగ్. బట్ చాలాసార్లు వాసుదేవ్ శర్మ గారితో ఇంటరాక్ట్ అయ్యే అదృష్టం దొరికింది నాకు. నేను అర్థం చేసుకున్నది ఐఫోకస్లో ఒక్కటే, ఒక ప్యాషనేట్గా మీ యొక్క కెరియర్ను ఎంచుకోవడం, పాజిటివ్ యాటిట్యూడ్తో సమాజ సేవలో భాగస్వామ్యం కావడం, అదేవిధంగా కనెక్టివిటీ. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ను ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి, జీవితంలో అన్నీ కోల్పోయి డిస్ట్రెస్లో ఉన్నటువంటి మధ్య ఒక కనెక్టివిటీని సాధించి వారిని కూడా పైకి తీసుకురావడం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ను కల్పించడం. మనిషి కష్టపడితే తప్పకుండా పైకి రాగలుగుతాడు. ఈ జీవితం నీకు నువ్వు పైకి రావడానికే కాదు, ఈ జీవితంలో నీతో పాటు నీ కుటుంబం, మీ సమాజాన్ని కూడా పైకి తీసుకురావాల్సిన ఒక బాధ్యతను గుర్తు చేసేటువంటి ఒక గొప్ప పనిని ఈరోజు ఐఫోకస్ చేసింది. మేము ఒక నియోజకవర్గాన్ని ఒక తాటి మీదకి తేవాలంటే తేలేం, ఒక గ్రామాన్ని ఒక తాటి మీద ఉంచాలంటే మాకు చాలా కష్టమవుతుంటుంది. ఈ రోజుల్లో ఒక కుటుంబం కలిసి ఉండాలంటే కూడా చాలా కష్టమవుతుంది. కానీ ఐఫోకస్లో విద్యార్థుల నుంచి మొదలుకుంటే రిటైర్డ్ పర్సన్స్ దాకా ఒక టీం చేసినటువంటి ఘనత వాసుదేవ్ శర్మ గారిది. శివానందమూర్తి గారి ఆశీస్సులు, వాసుదేవ్ శర్మ గారి యొక్క దృఢ సంకల్పం వల్ల ఇది సాధ్యమైందని మాత్రం నేను చెప్పక తప్పదు.
ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడ మీరు చూడండి, ఈ వేదిక మీరు చూడండి, మీరు భిన్న వయస్సులు ఉన్నటువంటి వాళ్ళు, భిన్నమైనటువంటి ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, భిన్నమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంతమందిని కవులు, వ్యాపారవేత్తలు, పాలిటీషియన్స్ను, విద్యార్థులను, యువకులను, ప్రొఫెషనల్స్ను, సిఈఓస్ను, ఒక 4th క్లాస్ ఎంప్లాయీస్ని, ఇంతమందిని ఒక వేదిక మీదకి తేగలిగినటువంటి శక్తి ఐఫోకస్కు మాత్రమే ఉంది. అందుకే నేను అప్పుడప్పుడు వారితో మాట్లాడినప్పుడు అన్నాను, ఐఫోకస్ అనేది ఎవరికో అవసరం ఉంది అని కాదు. ఐఫోకస్ ప్రతి విద్యార్థికి ఐఫోకస్ కావాలి, ప్రతి ప్రొఫెషనల్కు ఒక ఐఫోకస్ కావాలి, ప్రతి ఎంటర్ప్రెనర్కు ఒక ఐఫోకస్ కావాలి, ప్రతి రైతుకు ఒక ఐఫోకస్ కావాలి, ప్రతి కుటుంబానికి ఐఫోకస్ కావాలి, సమాజానికి కూడా ఈరోజు ఐఫోకస్ కావాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఐఫోకస్ రావాలి. ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే, చాలా సందర్భాల్లో మేము ప్రజల్లోకి వెళ్ళి ఇది మన నగరం, దీన్ని స్వచ్ఛ నగరంగా మార్చుకుందాం, మీ సహకారం కావాలని అడుగుతూ ఉంటాం. మేము తడి చెత్త పొడి చెత్త ఇవ్వండి, చెట్లు పెంచండి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మాకు సహకరించండి, ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడంలో మీ సహకారం కావాలన్నప్పుడు చాలామంది, కొంతమంది సహకరిస్తారు, కానీ చాలామంది సహకరించని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంతసేపు ఇది నా బాధ్యత కాదు, ఇది మున్సిపల్ వాళ్ళు చేయాలి, లేదా ఇది కౌన్సిలర్ చేయాలి, లేదా ఇది ఎమ్మెల్యే చేయాలి అని తమ బాధ్యతను విస్మరించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఐఫోకస్ ఏం నేర్పిస్తుంది సమాజానికి? ఐఫోకస్ తనకు తాను బతకడమే కాదు, మీ కుటుంబం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, సామాజిక బాధ్యతను ప్రోత్సహిస్తూ ఇవాళ అద్భుతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించింది ఇవాళ ఐఫోకస్. నిజంగా ఒక పాజిటివ్నెస్, పాజిటివ్ యాటిట్యూడ్తో, ఒక పాజిటివ్నెస్తో ప్రజల్లో ఒక గుణాత్మకమైన మార్పును, ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్మించగలిగింది ఈరోజు ఐఫోకస్. ఇది ఇంకా విస్తరించాలి. దీనికి కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు, జాతులు, వయస్సులు దేనితో నిమిత్తం లేకుండా అందరినీ కలిపి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, అన్నదమ్ముల్లాగా ఈ సమాజం కలిసి ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ఈ ఐఫోకస్కు నేను ఎప్పుడూ ఒక వెన్నంటి, నేను మీలో ఒక సభ్యుడిగా మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా శర్మ గారు ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఆయన ప్రయత్నం, ఆయన కృషి ఒక శక్తిలాగా ఉంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఈ సమాజానికి వారు అందించారు. మరి ఎందుకంటే నాకు తెలుసు దాని వెనక ఎంత శ్రమ ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతా. ఒక మంత్రిగా, ఒక ప్రభుత్వంలో ఒక బాధ్యతలో ఉన్నటువంటి మేమే ఒక వ్యవస్థను సరిచేయడంలో, లేదా ఒక వ్యవస్థను ఒక తాటి మీదకి తేవడంలో నానా ఇబ్బందులు పడతాం. అనేక అధికారాలు కలిగి ఉండి, అనేక రకమైనటువంటి అవకాశాలు కలిగి ఉండి, ఒక గ్రామాన్నో, ఒక వ్యవస్థను, ఒక డిపార్ట్మెంట్ను, ఒక సంస్థను ఒక తాటి మీదకి తేవడానికి మేము ఎంతో కష్టపడుతుంటాం. కానీ వారు ఒక వ్యక్తిగా ఇంత గొప్ప సమాజాన్ని, ఇంత గొప్ప ఆర్గనైజేషన్ వారు నిర్మించారంటే తప్పకుండా వారి కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. డెఫినెట్గా వారి ప్రయత్నం, ఇందులో స్వార్థం లేదు. మాకంటే ఏమైనా స్వార్థం ఉందనుకోవచ్చు, మళ్ళీ గెలవాలి, లేదా మళ్ళీ నా ప్రభుత్వం రావాలనే స్వార్థం నాలో ఉంటే ఉండొచ్చు. కానీ వారికి ఏం స్వార్థం ఉందండి? నథింగ్. వారు ఒకే ఒకటి, వారికి ఏదైనా స్వార్థం ఉందంటే ఈ సమాజం బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఒక అద్భుతమైనటువంటి కుటుంబాన్ని నిర్మించాలనేటువంటి తప్ప వారిలో ఇంకోటి ఏమీ నాకు కనబడలేదు. నేను ఐఎమ్ సీయింగ్ ఏం ఫర్ లాస్ట్ 4-5 years. ఐ సీ ఓన్లీ వారు ఎంతసేపు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం, ఆరోగ్యవంతమైనటువంటి కార్యక్రమం, డిస్ట్రెస్లో ఆకలితో ఉన్నవాడికి, ఆపదలో ఉన్నటువంటి వారికి ఒక విశ్వాసాన్ని కలిగించి వారిని సత్మార్గంలో నడిపించేటువంటి ఒకే ఒక్క ప్రయత్నం నేను వారిలో చూశాను. ఇది నిజంగా చాలా సంతోషం. ఇంత పెద్ద కుటుంబంలో, ఇంత గొప్ప కుటుంబంలో కలిసి మీ అందరితో మా యొక్క ఆలోచన పంచుకోవడానికి, మీ యొక్క మంచి మాటలు, ఈ సక్సెస్ను మేము వింటుంటే నిజంగా మాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఇంకా ఇంకా విస్తరించాలని, ఇంకా ఇంకా ముందుకు సాగాలని, ఒక నవ సమాజ నిర్మాణంలో ఐఫోకస్ యొక్క పాత్ర ఇంకా మరింత విస్తృతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.
చాలా ఒక రాష్ట్ర మంత్రి అయ్యిండి కూడా ఆయన ఇలా పొరపాటు పడతారని నేను అనుకోలేదు. మొత్తం నేనే చేశారని ఆయన కూడా అనుకున్నారు. నిజమే. ఆయన సంస్కారానికి, ఆయన సహృదయత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన వినయానికి, ఆయన సౌశల్యానికి వేల ధన్యవాదాలండి. నిజమే పక్కన కూర్చుంటే నాకు కూడా కలిసిపోయింది. నీ బాధలు మేము అర్థం చేసుకోగలమండి అన్నారు ఆయన. పాపం కరెక్టే. సో ఇటువంటి నాయకులు, ఇటువంటి యువకులు, 40 ఏళ్ళ కుర్రాడైన మన యూత్ అంతా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తులకి వీళ్ళ వల్ల మనందరికీ ఫ్యూచర్ రావాలని హరీష్ రావు గారి వల్ల మన రాష్ట్రానికి, హరీష్ రావు గారి వల్ల మన దేశానికి చాలా గొప్ప ఫ్యూచర్ ఉండాలని, చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలని మనం కూడా వారిని ఆశీర్వదిద్దాం. విజయోస్తు అని. విజయోస్తు. చాలా సంతోషం అండి. అనివార్య కారణాల వల్ల వారు మన కోసమే వెళ్ళాలట. ఈ సందర్భంలో ఒక్క నిమిషం అండి, మనకు ఐఫోకస్ ఫ్యామిలీలో కొత్తగా ఇంకొక థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఐఫోకస్ ఫ్యామిలీలో వచ్చిన మాస్టర్ మైండ్స్ కాలేజీ వాళ్ళందరికీ ఒక్కసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, అలాగే హరీష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే ఒక్కసారి మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. అవునా? సరే, చాలా సంతోషం. ఇంకో ధమాకా వచ్చింది మనకి. మన ఐఫోకస్ 10 ఇయర్స్ మెంబరు, మన ఐఫోకస్ సీనియర్ బ్రిగేడియర్, మన ఐఫోకస్ చాలా పవర్ఫుల్ సోల్జర్, గౌరవనీయ మంత్రి, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ కిషన్ రెడ్డి గారు వచ్చారు. రండి. 10 ఇయర్స్ ఆఫ్ అసోసియేషన్ విత్ ఐఫోకస్ మిషన్ మన కిషన్ రెడ్డి గారిది. బహుశా ఆ పెద్ద ఆయన, ఆ 69 ఏళ్ల నడివయస్కుడు అయినటువంటి ఆ యువకుడు ఒక ఆయన అక్కడ ఢిల్లీలో ఉన్నాడు. ఆయనకి కిషన్ రెడ్డి గారి గురించి ఏం తెలిసి ఉండాలంటే, కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు ఈయందే. కాన్స్టిట్యుయెన్సీ ఆయన కాలికి బలపం కట్టుకోవడం కాదు, ఎన్ని బలపాలు కట్టుంటారో తెలియదు. ఒకటే మాట, 10 ఏళ్ల క్రితం ఐఫోకస్కి వచ్చారు ఆయన. ఆ వచ్చిన మరుక్షణం ఐఫోకస్ మెంబర్ అయిపోయారు. అప్పటి నుంచి ఆయన చెప్పే మాట ఒకటే, ఏదైతే నాకు చాలామంది నేను చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తారు మన బ్రిగేడియర్స్, చెప్పాల్సిన పనులు కూడా చేయకుండా హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది చెప్తామని కూడా ఎగేస్తుంటారు. కానీ కిషన్ రెడ్డి గారు మాత్రం ఒకటే మాట ఐఫోకస్ విషయంలో, నేను ఐఫోకస్ ఎప్పుడు కార్యక్రమానికి రమ్మన్నా, ఐఫోకస్ కార్యక్రమాలకు ఎప్పుడు రమ్మన్నా ఆయన ఒకటే మాట చెప్తారు, నేను ఐఫోకస్ కార్యకర్తను కదా, రావాలి. ఇవాళ కూడా కొంతమంది మన వాళ్ళు రాలేకపోయారు. ఒక రోజున చాలా అద్భుతమైన సంఘటన జరిగింది. మైత్రి వారిది మొన్న ఆగస్టులో పెట్టినప్పుడు వారు పార్లమెంట్లో ఉన్నారు. రాత్రి 11 గంటలకి కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, సార్ ఇవాళ అనివార్య కారణాలతో రేపు కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను నేను. సాటర్డే సండే కూడా మా పెద్ద ఆయన మాకు ఒక కోచింగ్ పెట్టారు, ఆ కోచింగ్లో ఉండాల్సి వస్తుంది, నా హృదయం అంతా అక్కడే ఉందని అక్కడి నుంచి ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పారు ఆయన. ఎప్పుడు ఐఫోకస్కి స్కూల్ ఎగేసిన కుర్రాళ్ళకి తిరుగుతుంటారు చుట్టుపక్కల. ఇప్పుడు అంత పెద్ద పొజిషన్లో ఉండి దేశం అంతా కాన్స్టిట్యుయెన్సీలో మాత్రమే పాదయాత్ర చేసినటువంటి కిషన్ రెడ్డి గారు దేశమంతా పాదయాత్ర మొదలుపెట్టారు ఇప్పుడు. అది మేము నేర్చుకున్నటువంటి విషయం. అటువంటి కిషన్ రెడ్డి గారికి, మన కిషన్ రెడ్డి గారికి, మన ఐఫోకస్ మెంబర్ అయిన కిషన్ రెడ్డి గారికి ఫస్ట్ టైం ఆయన ఈ హోదాలో మన కోసం వచ్చినటువంటి ఆయనకి ఘన స్వాగతం పలుకుదాం అందరినీ.
క్లుప్త సుందరంగా క్లుప్త మధురంగా వాళ్ళ మెసేజ్ ఇమ్మని కోరుకుంటూ, మొట్టమొదట మన హీరో ఆఫ్ ద హీరో, నిజమైన హీరో, ఈ వయసులో కూడా ఇంత చక్కటి ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, వాసుదేవమూర్తి గారికి, జొన్నవిత్తులు గారికి, ఇంకా వేదిక నలకరించిన పెద్దలందరికీ, ఈనాటికి హై ఫోకస్ సైన్యం మొత్తం నమస్కారాలు. ఏంటగా స్లోగా వస్తుంది. నేను ఐ ఫోకస్ అని చాలా రోజులుగా బోర్డు చూస్తున్నా కానీ ఇదేదో సాఫ్ట్వేర్ కంపెనీ అని, కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది ఇది ఒక పెద్ద సైన్యం. ఇది ఎంతోమంది పేద విద్యార్థులు చదివి పైకి తీసుకురావటం అనే దాని మీద చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అనేది తెలిసింది. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా దాని గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఐ ఫోకస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఫోకస్ అది చిన్న కార్మికుడి దగ్గర నుంచి, కర్షకుడి దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, దేశ ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఐ ఫోకస్ అనేది కావాలి. ఐ ఫోకస్ అనేది ఉంటేనే ఎవరైనా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఏ పని చేసినా, చిన్న ఉద్యోగస్తు దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుని ఎవరు ఏ పని చేసినా, మీరు చేసే ఆ పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే మీరు అభివృద్ధిని ఎంతో సాధించగలుగుతారు. కొంతమంది ఉంటారు, నాకున్న తెలివితేటలకి ఈ తెలివితేటలకి నాకు బస్ కండక్టర్ ఇచ్చారు, న్యాయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వాల్సిన నేను అని కనుక అనుకున్నాడంటే వాడు ఆ ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేడు. అలా కాకుండా ఇది నాకు అద్భుతమైన ఉద్యోగం, ఇంతమంది బస్సులో నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నేను టికెట్స్ తీస్తేనే అని గనక అతను ఆలోచించినట్టే ఆ ఉద్యోగంలో ఇంకా ఇంకా ఉన్నతి చెందుతాడు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఇష్టపడి కష్టపడి చేయాలి. చాలా చిన్న వయసు నుంచి కూడా చాలా కష్టపడి అద్భుతంగా పెరిగి పెద్దమైన వాళ్ళు ఎందరో ఉన్నారు. దానికి సాక్ష్యం ఇక్కడే కిషన్ రెడ్డి గారే. బీజేపీ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా జీవితాన్ని మించి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ రోజున భారతదేశానికి కేంద్ర ప్రభుత్వానికి మరి హోమ్ మినిస్టర్ ఉన్నారంటే అది ఆయన కృషి. ఎంత కృషి చేస్తే ఆయన వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే అభివృద్ధి అనేది మన దగ్గర దారిమటే వస్తుంది. మా జొన్నవిత్తులు గారు ఉన్నారు, ఎంత అద్భుతమైన కవో చెప్పడానికి వెళ్ళలేదు. మనకు గర్వకారణం, మనందరికీ అద్భుతమైన కవి. ఈ దేని గురించి నిమిషంలో పాటలు రాయగలరు. రీసెంట్గా ఆయన రాసిన 2 పాటలు విన్నాను. అది ఏ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే ఒక గుర్రం, మరి అందరూ భక్తులు పాడుతున్నారు, నేను కూడా దాని గురించి గొప్పగా చెప్తూ నేను పాడాలని చెప్పి ఇచ్చాడు. అలాగే స్వర్గంలో ఉండే బాబు వాల్యూమ్ పెంచమ్మ కొంచెం. స్వర్గంలో ఉండే ఐరావతం అనుకుందంట, నాకు రావాల్సిన పేరు అక్కడ కలియుగంలో ఉండే ఒక గుర్రానికి రావటం ఏంటి, నేను అంతకంటే పాడతానని చెప్పి ఐరావతం స్టైల్లో పాడిందంట. అది మాత్రం మీరు ఇవాళ వినిపించాలి తప్పకుండా, చాలా అద్భుతం అది. ముఖ్యంగా చాలామంది వాళ్ళు పెద్ద వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళని బిగినింగ్లో వాళ్ళు ఏమిటి అనేది ఆలోచిస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు. బిల్ గేట్స్ లాంటి వాడు యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాడు, కానీ వాళ్ళ మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టి ప్రపంచంలోనే అత్యధికమైన ధనవంతుడిగా తీర్చిదిద్దగలిగాడంటే అది ఆయన గొప్పతనం. మీకందరికీ మనందరికీ తెలుసు, ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో అందరికీ తెలిసిన క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. 8వ తరగతి ఫెయిల్ అయ్యాడు ఆయన. కానీ నాకు కావాల్సింది చదువు కాదు, నేను క్రికెట్లో
బాగా ఇది నేర్చుకొని నేను పైకి రావాలి అని చెప్పి అనుకున్నాడు. పగలు రాత్రి అనుకుంటా కష్టపడ్డాడు. మరి ఎంతో అభివృద్ధిని సాధించడమే కాకుండా భారతదేశ ప్రభుత్వం తరఫున పద్మవిభూషణ్, భారతరత్న కూడా పొందగలిగాడంటే అది గొప్పతనం. అలాగే మైక్రోసాఫ్ట్ వారి గురించి చెప్పాం. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఆయన ఒక కంపెనీని ఒక 4 కంప్యూటర్లు కొనుక్కొని ఒక కారు షెడ్లో పెట్టుకొని, ఆ కంప్యూటర్లు కూడా కొనడానికి డబ్బు లేకపోతే ఆయన భార్య సుధా నారాయణమూర్తి గారు మెళ్ళ ఉన్న గొలుసు అమ్మి 4 కంప్యూటర్లు కొని ఇచ్చిన ఇది వారి వాళ్ళ రోజున ఇన్ఫోసిస్ కంపెనీ చేశారంటే అది ఎంత గొప్ప ఆలోచించండి. అందుకే నేను ముందు చెప్పింది ఇందాక, ఎవరు ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయాలి. ఇదివరకు రోజులు ఆల్ ఇండియా రేడియో కళాకారులందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడిషన్కి వెళ్ళేవారు తమ గొంతు పరీక్ష చేసుకోవడానికి. అలా బాగా మంచి గొంతు వాయిస్ కనుక బాగుంటే వాళ్ళ న్యూస్ రీడర్లు గానో అనౌన్సర్స్ గానో ఉద్యోగాలు ఇచ్చేవారు. అమితాబ్ బచ్చన్ గారు వెళ్ళారంటే ఒకసారి అక్కడికి ఆ ఆడిషన్కి వెళ్తే నీ వాయిస్ బాగోలేదు, నువ్వు సెలెక్ట్ అవ్వలేదని పంపించేశారు ఆయన్ని. కానీ దాన్నే ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన. ఇవాళ రోజున ఒక ఆర్టిస్ట్గా ఆయనకి ఎంత పేరు వచ్చిందంటే వాటన్నిట్లో కూడా ఎసెట్ ఆయన తోనే. అలాగే రావు గోపాలరావు గారు మనకు అందరికీ తెలుసు. జగత్ కిలాడీలు అనే ఒక సినిమాలో నటించాడు ఆయన మొట్టమొదటిసారిగా. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుకున్నారంటే ఈయన వాయిస్ అంత బాగాలేదు, డబ్బింగ్ చెప్పిద్దామని ఎవరితోనో డబ్బింగ్ చెప్పించారంట. దాన్ని ఆయన ఛాలెంజ్గా తీసుకొని దాన్ని బ్రహ్మాండంగా దాని మీద కృషి చేశాడు. ముత్యాల ముగ్గు లాంటి సినిమాలో ఆయన చెప్పిన డైలాగుల్ని సీడీలుగా వచ్చినాయి అంటే దాని వెనక ఎంత కష్టపడ్డాడో ఒకసారి ఆలోచించండి. మిత్రులు, గౌరవనీయులు, ఐఫోకస్ వ్యవస్థాపకులు, వేలాది మందికి ఒక స్ఫూర్తిగా, ఒక సంఘటిత శక్తిగా, సమగ్రత, సమైక్యత, భారతీయత కోసం ఒక బాటను నడిపిస్తున్నటువంటి వాసుదేవ్ శర్మ గారు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్ గారు, వేదిక మీద అందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. మా మిత్రులు మన హైదరాబాద్ నగరం నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యులుగా గెలిచినటువంటి రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి, క్షమించాలి 1 నిమిషం అన్నారు కాబట్టి అందరినీ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఐఫోకస్ సంబంధించినటువంటి సైన్యాన్ని నేను మనస్ఫూర్తిగా ఈ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను శంషాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. చాలా బాధతో కూడా ఉన్నాను. ఒక హోంమంత్రిగా భారతదేశానికి అమిత్ షా గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి, నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా మనసులో ఉన్నటువంటి బాధను మీ ముందు పెడతా ఉన్నాను. సమాజంలో మనమందరం కూడా అనేక రకాల సామాజిక మార్పుల కోసం కృషి చేస్తూ ఉన్నాం. చంద్రయానం చేశాము. ఈరోజు పాకిస్తాన్ అనేక సార్లు ఓడించాము. ఇటీవల ఆర్టికల్ 370 రద్దు చేసుకున్నాము. చివరకు 4 సంవత్సరాలుగా మన దేశంలో అనేక రకాల విద్వేషాల కారణమైనటువంటి రామజన్మభూమిని కూడా మనం ఈరోజు సాధించుకున్నాము. కానీ కొంతమంది మనుషుల మనసుల్లో మార్పులు తీసుకురాలేకపోతున్నాం. ఆ బాధ్యత మనమందరం తీసుకోవాలి. దాంట్లో ఐఫోకస్
2020లో కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మొన్న రాత్రి ఇదే సమయంలో ఇంట్లో కుటుంబంతో సరదాగా ఉండాల్సినటువంటి ఒక అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నోరు ఉన్నా మాట్లాడలేనటువంటి పశువులకు ఆరోగ్యాన్ని గురించి సేవ చేస్తూ రైతులకు సేవలు అందిస్తున్నటువంటి ఒక ఆడబిడ్డ అత్యంత కిరాతకంగా, మరి చెప్పడానికి మాటలు లేవు, పోలీసులు చెప్పినటువంటి వివరాలు, కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వివరాలు వింటే నిజంగా గుండె బరువెక్కుతుంది, తరుక్కపోతుంది. అటువంటి సంఘటన మన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇది ఈరోజు నేను నిన్న పార్లమెంటులో ఉన్నాను. అన్ని పార్టీల ఎంపీలు, మంత్రులు, మురళి గారు ఇక్కడ ఉన్నారు, హాల్ బయటకు వస్తే పత్రికా విలేకరులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. రాత్రే వచ్చాను, ఉదయం నుంచి కూడా బాధపడుతూనే ఉన్నాను. కాబట్టి మనము ఈరోజు సామాజిక మార్పుకు, సామాజిక చైతన్యానికి, దేశ చైతన్యానికి, సమగ్రత కోసం, సమైక్యత కోసం, భారతీయత కోసం పనిచేస్తున్నటువంటి మనము ఈ రకమైనటువంటి సంఘటనలు జరగకూడదు. ఇది సమాజంలో మార్పు కోసం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పోలీసుల ద్వారానో చట్టాల ద్వారానో ఆగే పని కాదు. సామాజిక స్పృహ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను గాంధీనగర్కి వెళ్ళాను, అనేక సార్లు వెళ్ళాను. అర్ధరాత్రి 11 గాంధీనగర్లో ఒక అలవాటు ఉంది. అందరూ వ్యాపారస్తులు షాప్స్ అన్ని కట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి భోంచేసి ఆ రకంగా సరదాగా రోడ్ల మీదకి వస్తారు. గాంధీనగర్లో 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు అమ్మాయిలు సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద సింగిల్గా తిరుగుతారు. అక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు. మరి మన హైదరాబాద్ ఆ రకంగా నిర్మాణం కావాలి, దేశంలోని అన్ని పట్టాల ఆ రకంగా నిర్మాణం కావాలి. ధైర్యంగా ఈరోజు ఆడబిడ్డ అర్ధరాత్రి కూడా తిరిగేటువంటి పరిస్థితి మన దేశంలో రావాలి. కాబట్టి దానికి మనమందరము, నేను ఒక హోంమంత్రిగా ఐపోక సహాయాన్ని కోరుతా ఉన్నాను, మీ అందరి సహాయం కోరుతా ఉన్నాను. ఆ రకమైనటువంటి ఒక భారతాన్ని మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి చట్టాలను మార్చుకుంటాము, శిక్షలు విధిస్తాము, దానితో పరిష్కారం కాదు. మనిషి ఆలోచనలో మార్పు రావాలి, మనిషి యొక్క పరివర్తన రావాలి, మనిషి మనసులో పరివర్తన రావాలి. ఆ ప్రయత్నం మనం అందరం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వార్షికోత్సవం, ఎందుకంటే నేను కూడా ఐపోక సభ్యుడిని. ఈరోజు నేను ఇక్కడ కేంద్ర మంత్రిగా రాలేదు, ఒక ఐపోక సభ్యుడిగా మాత్రమే వచ్చాను. అందులో ఐపోకస్ కేంద్ర స్థానము, నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అంబర్పేటలో ఉంది ఐపోకస్ కార్యస్థానం. అటువంటి ఐపోకస్ ఈరోజు అద్భుతంగా లక్షలాది మంది జీవితాలలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవితాలకు ఒక విశ్వాసాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక లక్ష్యాన్ని మరి నిర్మాణం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది. వాసుదేవ్ శర్మ గారు ఒకరు స్థాపించినా ఈరోజు అది ఒక వ్యక్తి సంస్థ కాదు, ఈరోజు అది ఒక శక్తిగా వేలాది మందిని స్ఫూర్తిని కలిగించినటువంటి సంస్థగా రూపుదిద్దుకోవడము నిజంగా ఈ వార్షికోత్సవ సందర్భంగా పెద్దలు వాసుదేవ్ శర్మ గారికి, పనిచేస్తున్నటువంటి మిగతా ఐపోకస్ టీంకు, నా సహచరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను సుమారు 5 నెలలు కావస్తుంది మంత్రిగా. నేను మంత్రిగా అయిన తర్వాత ఏమాత్రం ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీకు అందరు తెలుసు, గత 70 సంవత్సరాలుగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్టికల్ 370, లేక ముస్లిం ఆడబిడ్డల మెడ మీద కత్తిలా వేలాడుతున్నటువంటి త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడం, అదేవిధంగా రామజన్మభూమి సమస్య పరిష్కారం కృషి చేయడము, అనేక రకాల కొత్త చట్టాలు. నిన్ననే నేను పార్లమెంటులో ఆర్మ్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టాను. ఇల్లీగల్ ఆర్మ్స్ ఏ రకంగా ఉండకూడదు, ఒకరొక దగ్గర 3
ఆయుధాలు అవన్నీ తగ్గిస్తూ ఒకటి చేస్తూ రానున్న రోజుల్లో ఐపీసీ సిఆర్పిసి కూడా చట్టాన్ని కూడా మార్చబోతూ ఉన్నాం. ఈ రకంగా అనేక దేశంలో మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మహాత్మా గాంధీ గారి యొక్క 150వ జయంతి ఉత్సవాలు. మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా కూడా ఈరోజు స్వీకరించిన విషయం మనకు తెలుసు. మనమందరం కూడా ఆయన ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈరోజు 3 కార్యక్రమాలు ఒక భారత ప్రభుత్వ ప్రతినిధిగా కూడా చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. 3 కార్యక్రమాలు ఈరోజు ప్రజల ముందు పెడుతున్నాం మేము. 1 స్వచ్ఛ భారత్, 2 వన్ టైమ్ యూసేజ్ ప్లాస్టిక్, 50 మైక్రాన్స్కి తక్కువటువంటి ప్లాస్టిక్ను మనం వాడకూడదు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ను ఈరోజు ఎక్కడ మీరు ఏ నాలలో చూసినా, ఏ చెరువులో చూసినా, ఏ సముద్రం ఒడ్డున చూసినా కూడా ప్లాస్టిక్ ఈరోజు భూమాత భరించలేనటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ ఉన్నది. ప్లాస్టిక్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా వాటర్ షెడ్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరం కూడా మన ఇంట్లో పడ్డటువంటి ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకొని భూమాతకు పంపించాలి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, భూమిలో నీరు ఊరదు. వర్షం నుంచి పడ్డటువంటి వాటర్ను భూమాత దాచుకొని చెట్లకి ఇస్తుంది, మన అవసరాలకు ఇస్తుంది తప్ప భూమిలో నీరు ఊరదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భూమాతకు మనము పైనుంచి పడ్డటువంటి వర్షాన్ని భూమాతకులో దాచుకునే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేస్తే మన అవసరాలకు భూమాత మళ్ళీ తిరిగి ఆ యొక్క నీటిని మనకు అందిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా రానున్న రోజుల్లో ఐపోకస్ ద్వారా ఈ రకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు ఇప్పటికే ఎన్నో చేస్తున్నారు మీరు. ఈ కార్యక్రమాల్లో కూడా కీలక పాత్ర పోషించాలని నేను మరి పెద్దలు వాసుదేవ్ శర్మ గారికి, మిగతా మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, వందే మాతరం. థ్యాంక్ యూ సార్ గారు. ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, చప్పట్లు కొట్టింది చాలు. ఇంకా నెక్స్ట్ 15వ వార్షికోత్సవ సభకి నువ్వు ఇక్కడికి రావాలని దమ్ముంటే అది ప్రతిజ్ఞ చేయి. మేము వెళ్ళిపోవాలి, నువ్వు రావాలి, నువ్వు ఇక్కడ కూర్చోవాలి. మీ అమ్మ మీ నాన్న అక్కడ కూర్చుని నీ గొప్పతనం వినాలి. నీకు చదువు చెప్పిన టీచర్లు భలే ఈడికి చెప్పాను రాబాయ్ అనుకోగలగాలి. మీ ఊరంతా నీకే చూడగలగాలి. నీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలి. ఒకళ్ళ పక్కన నిలబడి ఫోటో తీయించుకోవడం మానేసి నీ పక్కన ఎవరైనా ఫోటో నిలబడి తీయించుకోవాలని కోరుకోగలగాలి. నీ పుట్టినరోజు నువ్వు జరుపుకోవడం మానే, నీ పుట్టినరోజు జాతి జనులు జరుపుకునేలా చేయి. చివరిగా నీకు 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో వచ్చిన తర్వాత, అంటే మరీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అక్కడ నువ్వు కుర్చీలో కూర్చుంటే నీ మనవడు ఇక్కడ పాఠం చదువుతుంటే 8th క్లాసు తెలుగులోనూ సోషల్లోనూ ఓ పాఠం చదువుతుంటే ఆ పాఠం ఎవరిదై ఉండాలంటే వాళ్ళు కుర్చీలో కూర్చున్న మీ మనవడికి తాతదైన నీదై ఉండాలి. నీ పాఠం చరిత్ర చెప్పుకోగలగాలి. నీ పాఠం నీ మనవళ్ళు వినగలగాలి. ఇది బాయ్ జీవితం అంటే. ఇంకా చాలా చెప్పాలనుంది. ఇది టీజర్ మాత్రమే. మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు అన్నగారైన వాసుదేవ్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చాలా ఐఫోకస్ గురించి 2 లైన్లు చెప్పి క్లోజ్ చేస్తాను. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. నీ బ్రెయిన్ నువ్వు వాడుకో, నీ మైండ్ నువ్వు వాడుకో, నీ టైం నువ్వు వాడుకో, నిన్ను నువ్వు వాడుకో. నీ బ్రెయిన్ నువ్వు వాడకుంటే, నీ మైండ్ నువ్వు వాడకుంటే, నీ టైం నువ్వు వాడకుంటే, నిన్ను నువ్వు వాడుకుంటే నిన్ను ఇంకోడు వాడుకుంటాడు. ఇక్కడ ఏం నేర్పిస్తారంటే ఉద్యోగిగా కాదు, ఉద్యోగం ఎలా ఇవ్వాలో నేర్పిస్తారు. ఉద్యోగుడు ఐ రెస్పెక్ట్ జాబ్ హూ ఆర్ డూయింగ్, బట్ ఎక్స్ట్రాడినరీ మీరు చేస్తుంది చాలా అద్భుతం. అందుకనే నేను ఏం చెప్తానంటే ఇంపాక్ట్ ఈజ్ ఏ పాఠశాల, ఐఫోకస్ ఈజ్ ఏ కళాశాల. పాఠశాల నుంచి కళాశాలకు రండి. ఇక్కడ మీరు 10 మందికి ఉపాధి కలిగించింది. ఆల్ ది బెస్ట్. ఐ విల్ కమ్ టు 15th anniversary. సభాయై నమః. ఆయనతో అంటూ ఉంటాను నేను,
ఐఫోకస్కి వస్తే నోటికి పని చెప్పడం కన్నా చెవికి హృదయానికి పని చెప్తే బాగుపడతాం అని చెప్తుంటాను నేను. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఐఫోకస్. బికాజ్ ది రీజన్, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ చెప్పాలి నేను. మన మినిస్టర్ గారు ఉన్నారు, వాసుదేవరావు గారు ఉన్నారు. నేనేదో లండన్ వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు చేస్తున్నప్పుడు ఏదో అభినందనలు కావాలి అని అడిగినప్పుడు మనిషి మీద నమ్మకం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తాను ఈ వేదిక మీదనే. నాకు వీరు పరిచయం లేదు, కిషన్ రెడ్డి గారు మినిస్టర్ గారు నాకు పరిచయం లేదు. వారు నాకు పరిచయం అడపాదడపా ఏదో 2 సార్లు పరిచయం నాకు వాసుదేవ శర్మ గారు. వారికి చెప్పారు, ఇట్లా వీణాపాణి గారిని పంపిస్తున్నారండి, మీరు అభినందనలు తెలియజేయాలని చెప్పారు. బయట ఒక 100 మంది ఉన్నారు, లోపల ఒక 100 మంది ఉన్నారు. నేను రికార్డింగ్ థియేటర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా, 10 నిమిషాల్లో ఉండమన్నారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళగానే ప్రేమగా కిషన్ రెడ్డి గారు నా పేరు అడిగారు. ఆయనకి నాతో సంబంధం లేదు, నమ్మకం నమ్మకం నమ్మకం. వాసుదేవ శర్మ గారు పంపించారు, ఇతను విజయం సాధిస్తాడు అని గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు విజయవంతంగా తిరిగి వచ్చి భారతదేశానికి మీరు ప్రేరేప ఖ్యాతులు తెస్తారు అని చెప్పారు ఆయన. అయ్యా అన్నమాట నెరవేర్చుకున్నాను. నేను భారతదేశానికి అంకితం ఇచ్చాను, మహాత్మా గాంధీకి అంకితం ఇచ్చాను. ఎందుకంటే భారతదేశంలో అది మొట్టమొదటి సంగీతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు. 72 మేళకర్తరాగాలు ఇంతవరకు చరిత్రలో ఎక్కడా ప్రపంచానికి వెళ్ళలేదు. ఆ లండన్ పంపించడానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తే వారి ఆవేదన చూడాలి. క్షణక్షణం ఫోన్ చేశారు, వీణాపాణి గారు వెళ్ళారా, ఏమండి లోపలికి అనుమతించారా, ఏమన్నా పిలిచారా. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఐ ఫోకస్ ఏంటంటే నేను అనేది వదిలిపెట్టేసి ఆ ఫోకస్ కోసం ఆ మదనలోకి వెళ్ళేసి ఆ వరుసగా అందరినీ చూసుకుంటూ అలా తిరిగి వారు చెప్పటం మాట్లాడటం మనం విని బయటికి వస్తే ఫోకస్తో తిరిగి వస్తాం. ప్రపంచానికి మనం ఫోకస్ ఇచ్చే శక్తి మనకు వస్తుంది. ఒకే ఒక్క లైన్తో ముగిస్తున్నాను. అక్కడ సప్తస్వ అంటే 7 అశ్వాల మీద సూర్యుడు అని చెప్పేసి ఒక బొమ్మ ఉంటుంది. అక్కడ చూశాను నేను. ఆ 7 గుర్రాలకి ఏవో పేర్లన్నీ పెట్టేస్తారు, నాకు ఆ సైన్స్ ఏం తెలీదు. ఇది వేదిక అయితే అది మహావేదిక. ఇక్కడ రమణ స్కూల్ వాళ్ళందరూ చాంద్రాయణగుట్ట నుంచి ఇంత దూరం 45 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా వచ్చి ఇవాళ ఈ పెర్ఫామ్ చేశారు అద్భుతంగా. సో సిపిఎల్ స్కూల్ వాళ్ళ ఫ్యాకల్టీకి ఒక మొమెంటో, మధుశాలిని అండ్ సిపిఎల్ స్కూల్ టీచర్స్, ప్రసన్న మ్యామ్, సార్ కొంచెం అందరూ వెనక్కి, భరత్. ఇందాక నుంచి కిషన్ రెడ్డి గారికి ఒక సీరియస్గా ఉన్నారు ఆయన. కానీ మన పిల్లల్ని చూడంగానే, ఆయన పిల్లల్ని చూడంగానే, ఆయన స్కూల్ పిల్లల్ని చూడంగానే ఆయన మొహంలో ఎక్కడలేని ఆ పిల్లలాగానే ఆయన నవ్వుతున్నారు. ఆయన కూడా సంతోషం, ఒక్కసారి సంతోషం వచ్చింది. ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. ఆయన 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 దృష్టి అంతా ఫ్యూచర్ జనరేషన్ మీద. కిషన్ రెడ్డి గారికి ఈ విషయంలో ఒక విషయం మనవి చేయాలి. అద్భుతమైన కాన్స్టిట్యుయెన్సీ, అద్భుతమైన పిల్లలు ఈయనకి, తర్వాత తరం మీద ఈయనకున్నటువంటి శ్రద్ధ అట్లా ఉంటే వీరి టీం కూడా చాలా అద్భుతమైన టీం. ఒక లిబర్టీ తీసుకుని చెప్తున్నానండి. మీ వెంకట్ గారు కానీ, మీ హనుమంతుడు, మీ వెంకట్ గారు కానీ, మీ ప్రదీప్ కానీ, మీ ప్రశాంత్ కానీ, గీతామూర్తి గారు కానీ ఎక్స్ట్రాడినరీ టీం బిల్డ్ చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. వాళ్ళు నాకు చెప్పేది ఏంటో తెలుసా, మా మంత్రి గారితో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుండాలండి, వారికి హాయిగా ఉంటుంది మీరు మాట్లాడితే అని చెప్పేసి ఫోన్లు చేయమని కూడా అడిగారు నన్ను ప్రత్యేకించి. అదే ఒకటి. ఈ సందర్భంలో ఒక రెండు విషయాలు ఇందాక నుంచి చెప్తున్న విషయం ఏంటి, ఇందాక కిషన్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయానికి కారణం ఏంటంటే కుటుంబంలో బలం లేకపోవటం, కుటుంబంలో ఒక రకమైన సరైనటువంటి శిక్షణ లేకపోవటం. ఇక్కడ మా నాన్నగారు వచ్చారు, మా అమ్మగారు వచ్చారు, మా పెదనాన్నగారు కానీ, మా బాబాయ్ గారు కానీ, మా పిన్ని గారు కానీ, వీళ్ళందరూ ఎటువంటి కుటుంబం అంటే ఇటువంటి కుటుంబాలను తయారు చేసుకోవటువంటి కుటుంబం, అటువంటి పెంపకం మాకు ఇచ్చారండి వాళ్ళు. అటువంటి పెంపకాన్ని కొన్ని వేల మంది తీసుకెళ్ళడం కోసం మేము పనిచేస్తున్నాం. మా నాన్నగారు అక్కడ ఉన్నారు, వారికి వినపడండి. ఏ కుటుంబంలో అయితే చక్కటి విషయాలు, విలువల మీద చర్చలు జరుగుతుంటాయో, కెరీర్ మీద చర్చలు కాదు, విలువల మీద చర్చలు జరుగుతుంటాయో, సోషల్ కాన్షియస్నెస్ మీద చర్చలు జరుగుతుంటాయో, అటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు చెప్పినటువంటి ఆ పనులు చేయరండి. ఐఫోకస్ సభ్యులందరూ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పనులు హర్షించరు.